సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది, మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా, ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి, ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము 4 గ్రహాల ట్రాన్సిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గురువు, శని, రాహు, కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ 2026 సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము. కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను. సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి 1 నుంచి మార్చి 11 వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మార్చి 11 డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ 2 వరకు కూడా కర్కాటక రాశి మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ 2 తెల్లవారుజామున 2:25 గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది. జూన్ 2 నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 31 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఈ 31 ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతువుల యుతి సింహరాశిలో జరుగుతుంది. అక్టోబర్ 31 నుంచి మనకి డిసెంబర్ 13 వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ 13 అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి గురువు వక్రిగతిలో సింహరాశిలో వక్రిగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా. సో ఇలాంటి ట్రాన్సిట్ గనక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో 3 రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది, కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది. కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ ఎలిమెంట్స్లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు, జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది. కాబట్టి గురువు జనరల్గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు సకల చరాచరాల పైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక 100 సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ని గనక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట. అంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు. ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా. అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతభిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుందన్నమాట రాహుకి వచ్చేసరికి. ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది. కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి 1 నుంచి మార్చ్ 29 వరకు కూడా పూర్వ ఫాల్గుని నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖ నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది. ఈ రాహు కేతువులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము, కర్కాటక రాశిలోకి మీనరాశి వాళ్ళకి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి. మీనరాశి వాళ్ళకి రాశిలోనే శని సంచారం జరగడము,
వ్యయంలో రాహు సంచారం జరగడము, షష్టంలో కేతు సంచారము, చతుర్థంలో గురు సంచారము జూన్ 2వ తారీఖు వరకు, జూన్ 2వ తారీఖు తర్వాత పంచమంలో సంచారం జరగడము అక్టోబర్ 31 వరకు, అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ షష్ఠ స్థానంలోకి గురు సంచారము కేతుతో కలిసి ఉంటుంది కాబట్టి సో ఇలాంటి గ్రహగతుల్ని గనక మనము చూసుకున్నట్లయితే ఏలినాటి శని పీక్ పీరియడ్లో ఉన్నట్టు మనము పరిగణంలోకి తీసుకోవాలి మీనరాశి వాళ్ళకి. సో కొద్దిపాటిగా ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే జూన్ 2 వరకు కూడా మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్, కెరియర్కి సంబంధించి డిస్టర్బెన్సెస్, లేకపోతే కుటుంబ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్, తల్లి తరఫున కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము, తల్లి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు రావడము, భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా డిస్టెన్సెస్, ఇమోషనల్ డిస్టెన్స్ రావడం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా క్షీణించడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు వీలైనంత మట్టుకు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి కొద్దిపాటిగా శనికి ప్రతి శనివారం కూడా మీరు శనికి తైలాభిషేకం చేసుకోవడము, అలాగే శివాలయం విజిట్ చేయడము, శనికి సంబంధించి స్తోత్రాలు పారాయణం చేసుకోవడము, వీలైనంత మట్టుకు మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల మీకు కొద్దిగా మెంటల్ పీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యయంలో రాహు సంచారం ఉంటుంది కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి కూడా చాలా ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి కెరియర్లో ఫారెన్ తోటి కనెక్షన్ ఏర్పడడానికి, మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటే గనక మీకు ఫారెన్ డెలిగేట్స్ తోటి మంచి మీటింగ్స్ అవ్వడము, మీ వర్క్ని రికగ్నైజ్ చేయడము, గురు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత మీకు ఇంకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ శని యొక్క దుష్ప్రభావాలు ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవుతుందో అప్పుడు శనిని కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వకుండా, హెల్త్ పాడవకుండా గురు దృష్టి ఉంటుంది కాబట్టి మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అప్పుడు కనిపిస్తాయి. బట్ అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా చికాకులు అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. గురు పాదుక స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోండి. గురువుకి శనగలు దానం ఇవ్వండి, ఆవుకి గ్రాసం తినిపించుతూ ఉండండి, గోశాల విజిట్స్ చేస్తూ ఉండండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. వీలైనంత మట్టుకు కామ్ మైండ్ తోటి కనుక మీరు సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకున్నట్లయితే కనుక చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా మీరు సముద్ర స్నానాలు చేసుకున్నట్లయితే కూడా మీకు కొద్దిపాటిగా రిలాక్సేషన్ ఉంటుంది. ఎందుకంటే మీనరాశి మనకి సముద్రంతో కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు కనీసం 3 నెలలకు ఒకసారి లేకపోతే 4 నెలలకు ఒకసారి అయినా సరే సముద్ర తీరంలో ఉండే సముద్ర స్నానాలకి వెళ్ళినట్లయితే, లేకపోతే నది స్నానాలకి వెళ్ళినట్లయితే కూడా ఈ ఇమోషనల్ క్లెన్సింగ్ అనేది అవ్వడానికి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కార్మిక్ రిలేషన్షిప్స్ ఏవైనా గనక మీకు ఇది వరకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే గనక అవన్నీ కూడా ఇయర్ ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొద్దిగా పాజిటివ్గానే ఉంటుంది. అంటే మెంటల్ డ్రైన్ అవ్వకుండా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆ ఇష్యూస్ని క్లోజ్ చేయడానికి కూడా మీకు ఫేవరబుల్గా కనిపిస్తుంది. సో సముద్ర తీరాన ఉన్న సముద్ర స్నానాలు కానివ్వండి, నది స్నానాలు కానివ్వండి, ఇవి రెగ్యులర్గా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అండ్ ప్రతి పౌర్ణమికి కూడా లలితాదేవి సహస్రనామాలు కనుక మీరు చదువుకున్నట్టయితే చంద్రుడి వెన్నెల్లో కూర్చొని ఈ శని యొక్క దుష్ప్రభావాలు కూడా మీ పైన రాకుండా, నెగిటివిటీ రాకుండా ఉండడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది.